guys, what's up? This is Chandana. Welcome back to our channel Golden Girl Chandu. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో చాలా వరకు నేను స్కిన్ కేరే చూపించాను, ఇప్పటివరకు హెయిర్ కేర్ అసలు చూపించలేదు. చాలా సింపుల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాను, హడావిడి లేకుండా, అండ్ వాటితోనే చాలా వరకు మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ వీడియో. నేను ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, వాటి వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో గైస్. సో ఫస్ట్ అయితే నేను నా స్కిన్ కేర్ చూపించేస్తాను, దాని తర్వాత లెట్స్ గో టు ద హెయిర్ కేర్. సో లెట్ మీ షో యూ ఆల్ మై ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ లోటస్ హెర్బల్స్ అనమాట. సో దిస్ ఈస్ అ వైట్ గ్లూ స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ జెల్ క్రీమ్. సో ఇది మనము మేకప్ కిందకి బేస్ లాగా వాడచ్చు, ఆర్ ఎల్స్ రెగ్యులర్ డైలీ వేర్ పర్పస్గా కూడా వాడచ్చు అనమాట. సో ఇట్ జస్ట్ హ్యావ్ దిస్ టెక్స్చర్, ఒక మంచి గ్లో, ఇన్స్టెంట్ గ్లో అనేది ఇచ్చేస్తుంది. లెట్ మీ షో యూ ఆల్ హియర్. ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అనమాట. సి చూడండి, కొంచెం బ్రైట్గా ఉంది ఇది. సో ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. లైక్ కొంతమందికి రెగ్యులర్గా మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు, సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. అలా అని చెప్పి వైట్ ప్యాచ్ వచ్చేస్తుంది, సో అన్ని స్కిన్ టోన్కి సెట్ అవ్వదని కాదు, మీ స్కిన్ టోన్కి తగ్గట్టు అది మెల్ట్ మిక్స్ అయిపోతుంది అనమాట. ఒక గ్లో అనేది ఇస్తుంది, ఒక షైనింగ్ గ్లో అనేది ఇస్తుంది. సో ఇది మనము డైలీ బేసిస్లో వాడచ్చు. ఇట్స్ లైక్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ కాబట్టి ఒక మంచి గ్లో అనేది ఇస్తుంది. కాబట్టి మీరు ఆఫీసెస్కి, కాలేజెస్కి మేకప్ రోజు వేసుకుంటూ మీ స్కిన్ని పాడు చేసుకోకుండా ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మేకప్కి కొంచెం దూరంగా ఉంటారనమాట. సో దట్స్ ఇట్. సో చాలా మంచి ప్రోడక్ట్ గైస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇలా క్రీమ్ వాడిన తర్వాత ఆల్ వీ నీడ్ టు హ్యావ్ అ సన్ స్క్రీన్ అనమాట. చాలామందికి సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ అస్సలు తెలియదు. మీరు ఒకవేళ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఆర్ ఎల్స్ ఏదైనా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళందరూ మాయిశ్చరైజర్తో పాటు ఇచ్చే ప్రిఫరెన్స్ ఈజ్ సన్ స్క్రీన్ అనమాట. ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ లేకపోయినా పర్లేదు, సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అని అంటారు. సో ఇన్ జనరల్గా దిస్ న్యూట్రోజినా ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ సన్స్క్రీన్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆయిలీ స్కిన్ అండ్ చాలా తొందరగా ట్యాన్ వచ్చేస్తుంది, ఇలా ఒక కైండ్ ఆఫ్ స్కిన్ టైప్ మీది ఉంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. సో దిస్ ఈస్ అల్ట్రా లైట్ వెయిట్, క్లీన్ ఫీల్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నదనమాట. దిస్ ఈస్ డర్మటాలజిస్ట్ టెస్టెడ్ గైస్. సో లెట్ మీ షో యూ ఆల్ హౌ ద టెక్స్చర్ విల్ బీ. సో చాలా చాలా వాటర్ బేస్తో ఉంటుంది, చాలా వాటర్ బేస్తో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. సో ఈ లుక్. కొన్ని మాయిశ్చరైజర్స్ మనకు ఎలా కొన్ని సన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి అంటే గ్రీజీగా అండ్ ఏదో అప్లై చేసుకున్నాము అండ్ చాలా స్టిక్కీగా అలా ఉంటాయన్నమాట. బట్ న్యూట్రోజినా అలా అస్సలు ఉండదు. మీ స్కిన్లో మెల్ట్ అయిపోతుంది, వాటర్ బేస్తో ఉంటుంది కాబట్టి జస్ట్ అలా మీ స్కిన్లో మెల్ట్ అయిపోయి నీట్గా ఒక టెక్స్చర్ అనేది ఇస్తుంది అండ్ మీ స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సన్, ఇది బయటికి వెళ్తున్నప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సో దిస్ ఇస్ మై సెకండ్ ప్రోడక్ట్ which is most important for skincare. That is sunscreen from the brand called Neutrogena. So these are the two skincare products which I wanted to show you all. So next వచ్చేసి నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో చాలా ఎక్కువగా ఏముండవు. మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ ఈస్
ఆయిల్ అనమాట. సో, నాకు తెలియదు ఎంతమందికి ఈ అవ్మి హెర్బల్స్ గురించి తెలుసు అని చెప్పి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ కంటెంట్ క్రియేటర్స్ చాలా ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తుంటారు. బట్ ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇంకా యూనో కంటెంట్ క్రియేటర్స్ రివ్యూ చేయట్లేదు అని అనిపించింది నాకు. సో, చాలా తక్కువ చూసాననమాట. ఎక్కడో అంటే వేరే స్టేట్, వేరే లాంగ్వేజెస్‌లో చూసాను. 1, 2 అది గూడా. ఎక్కువగా ఎక్కువగా నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే చూడలేదు. బట్ దిస్ ఈస్ అ వెరీ జెన్యూన్ రివ్యూ విచ్ ఐయామ్ గివింగ్ యూ గైస్. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 1.5 ఇయర్, 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాననమాట. సో, అవ్మి హెర్బల్స్ విచ్ ఈస్ కేష్ పాలివ్ హ్యాండ్‌మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట. సో, ఇది మా మమ్మీ ఫస్ట్ ట్రై చేసింది. ఐ డోంట్ నో, మా వదిననో, మా మమ్మీయో తీసుకున్నారు ఎక్కడో చూసి. బట్ మా మమ్మీ స్టార్ట్ చేసిందనమాట యూజ్ చేయడం. అండ్ షీ హావ్ వెరీ థిన్ హెయిర్. తనకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గడం ఇలా స్టార్ట్ అయిందనమాట. సో, నేను అనుకున్నాను ఓకే, వై ఐ కాంట్ గివ్ అ ట్రై అని అనిపించింది. సో, ఆ ప్రాసెస్‌లో నేను తీసుకున్నాను, స్టార్ట్ చేశాను యూజ్ చేయడము. అండ్ అమేజింగ్ రిజల్ట్స్. నేనైతే చెప్తున్నాను కదా గైస్, హెయిర్ ఫాల్ ఒకవేళ మీది హెయిర్ ఫాల్ అవుతుంది అంటే స్లోగా, చాలా స్లోగా కంట్రోల్ చేస్తదనమాట. బట్ చాలా స్ట్రాంగ్ చేస్తది. అండ్ మీ ఉన్న హెయిర్‌ని అలా కాపాడుతూ ఉంటదనమాట. అండ్ బేబీ హెయిర్‌ని గ్రో చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతది. సో, ఇవన్నీ రిజల్ట్స్ మేము చూసామనమాట. నాట్ ఓన్లీ ఆన్ మై హెయిర్, మా మమ్మీ హెయిర్‌లో కూడా మేము ఈ రిజల్ట్స్ చూసాం. ఫస్ట్ తనే వాడింది. తను వాడిన తర్వాత నేను తీసుకున్నాను. అండ్ ఇట్ వాస్ రియల్లీ అ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటివరకు ఎవరైతే నన్ను క్యాజువల్‌గా నా రిలేటివ్స్ కానివ్వండి, సిస్టర్స్ అలా ఎవరైనా హెయిర్ ఫాల్ గురించి అడిగితే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఈ ఆయిలే అనమాట. బట్ ఎంతమంది వాడుతున్నారో ఐ రియల్లీ డోంట్ నో. బట్ నేనైతే ఫస్ట్ ఈ ఆయిల్‌ని సజెస్ట్ చేస్తాను. వాడి చూడండి ఫస్ట్. ఒకవేళ రిజల్ట్ రాకపోతే అలా ఆపేసేయండి. ఇట్స్ ఓకే కదా అని చెప్పి. ఎందుకంటే హెర్బల్‌ది కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు. సో, యాహ్! నేను కూడా మీ అందరికి చెప్పేది ఏంటంటే గివ్ అ ట్రై. నాకైతే అమేజింగ్‌గా వర్క్ అయింది. ఇట్స్ జస్ట్ అన్ హెర్బల్ హోమ్‌మేడ్ ఆయిల్ అండి. దీని గురించి రీసెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయో. దెన్ ఈ బ్రాండ్‌లో మనకు స్కిన్ కేర్ అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఇప్పటివరకు నేను స్కిన్ కేర్ జోలికి వెళ్ళలేదు. బట్ ఈ ఆయిల్ మాత్రం 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. సో, యాహ్! దిస్ ఈస్ ది ఫస్ట్ హెయిర్ ప్రోడక్ట్ విచ్ ఐ రియల్లీ వాంటెడ్ టు షో యూ ఆల్. సో, నెక్స్ట్ వచ్చేసి సిరమ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ హెయిర్‌కి. అందరూ అనుకుంటూ ఉంటారు యూనో క్యాజువల్‌గా అలా ఉంటే అయిపోతది. ఇప్పుడున్న బయట పొల్యూషన్‌కి ఆర్ ఎల్స్ హార్డ్ వాటర్స్‌కి మన హెయిర్ అస్సలు ఆగట్లేదు. ఇంత కేర్ తీసుకుంటున్నా గానీ నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందనమాట న్యూ ప్లేస్‌కి రాగానే. సో, మేము ముందు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. ఇట్ వాస్ సో గుడ్. అక్కడ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పుడు నేను వేరే సిటీకి వచ్చేసాను. బట్ ఇక్కడ దారుణంగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. సో, నేనైతే ఎప్పుడు ఏ హెయిర్ కేర్ రొటీన్ యూజ్ చేస్తున్నానో అదే చేస్తున్నాను. హోప్ ఫర్ ది బెస్ట్ అన్నట్టే ఉన్నాను. సో, బట్ ఆ ప్రాసెస్‌లో నాకు రీసెంట్‌గా విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ గురించి తెలుసుకున్నాననమాట. చాలామంది చాలా రివ్యూస్ ఇచ్చారు. అండ్ యునో డెర్మటాలజిస్ట్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారనమాట ఈ ప్రోడక్ట్‌ని. సో, జస్ట్ మనము హెయిర్‌కి అలా స్ప్రే చేయడం అంతే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యూ కెన్ సీ. సో, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎలా హెయిర్ ఆయిలీ అయిపోతుందనే టెన్షన్ కూడా లేదనమాట. వాటర్ బేస్ లాగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట ఇది. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కెఫిన్, రైస్ వాటర్ ఇలా అన్ని మంచి మంచి ఇంగ్రీడియెంట్స్‌తో చేశారనమాట. సో, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయని అన్నారు. ఇది రీసెంట్ టైమ్‌లో స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ ఓకే. నాకు మంచి రిజల్ట్ అనేది కొంచెం అయితే కనిపిస్తుంది. సో, ఇది కంప్లీట్‌గా నేను వాడలేదు కాబట్టి నేను కూడా ఎక్కువగా ఏం చెప్పట్లేదు దీని గురించి. బట్ యాహ్! కంప్లీట్‌గా ఒక బాటిల్ నేను కంప్లీట్ చేసి ఐ కెన్ టెల్ యూ ఆల్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి. సో, ఇప్పటివరకు నేను యూజ్ చేసిన వరకు మాత్రం ఇట్ వాస్ గుడ్. గుడ్ ఇనఫ్ అని అనిపించింది నాకు. సో, యాహ్! దిస్ ఈస్ ది అదర్ ప్రోడక్ట్ ఫర్ మై హెయిర్ కేర్ రొటీన్. సో, ఇది వచ్చేసి ఓన్లీ నైట్ టైమ్స్ వాడతాననమాట. నేను డే టైమ్స్ అస్సలు వాడను. నైట్ టైమ్సే వాడుతూ ఉంటాను. ఎందుకంటే అప్పుడే కొంచెం మన బాడీకి కానివ్వండి, మన స్కిన్, హెయిర్ అన్నిటికీ రిలాక్సేషన్ దొరుకుతుంది. అవి చేయాల్సిన వర్క్ కూడా అప్పుడే బాగా చేస్తాయన్న
థాట్‌తో ఉంటాను నేను. సో, అందుకే నైట్ టైమ్సే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. అండ్ డైలీ నేను ఆయిల్ అయితే అప్లై చేయను. నేను నెక్స్ట్ డే ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలి అనుకుంటానో, ఆ ముందు రోజు ఆయిల్ అప్లై చేస్తాననమాట. అండ్ ఈ ఆయిల్ స్పెషాలిటీ కూడా అదే. మనము 2 డేస్ ఈ ఆయిల్ పెట్టుకొని అలా కూర్చుంటా అంటే కాదు. ఆ ఆయిల్‌ని అప్లై చేసుకున్న నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా హెయిర్ వాష్ అనేది అయిపోవాలి. దట్ ఈస్ ద రూల్ విచ్ దే హ్యావ్ గివెన్. సో, అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ ముందైనా అప్లై చేసుకొని వాడొచ్చు. బట్ నాట్ ఓవర్ నైట్ దెన్. ఒక నైట్ కన్నా ఎక్కువగా మనము ఆయిల్ అన్నది అప్లై చేసుకొని ఉంచుకోవద్దనమాట మన హెయిర్‌కి. సో, అది అండ్ ఇలా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇన్ జనరల్‌గా ఉన్న టైమ్స్‌లో నేను సిరమ్‌ని యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి దిస్ బీ బ్లెండ్ 7 in 1 రిపేర్ అండ్ రెవెన్యూ హెయిర్ సిరమ్ అనమాట. సో, ఇది నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ సిరమ్ వచ్చేసి నేను హెయిర్ వాష్ తర్వాత యూజ్ చేస్తాననమాట. సో, బ్లో డ్రై చేస్తుంటాము. అలా చేస్తున్నప్పుడు ఇది డెఫినెట్‌గా వాడతాను. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ హెయిర్ వాష్ అనమాట. హెయిర్ వాష్ తర్వాత ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన సిరమ్. లైక్ ఐ నో ఇవన్నీ వాడడం అవసరమా అది ఇది అని చెప్పి నేను కూడా వీక్లీ ఒక 3 days నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. బట్ 2 times డెఫినెట్‌గా ఇది అప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీది ఫ్రిజీ హెయిర్ ఉంది అండ్ బ్లో డ్రై వల్ల కొంచెం డ్యామేజ్ అవుతుంది అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ డెఫినెట్‌గా వాడాల్సిందే. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ గైస్. సో, నాదైతే చాలా ఫ్రిజీ హెయిర్ అనమాట. స్ట్రెయిట్ హెయిర్ చాలా సిల్కీ బట్ స్టిల్ నాది చాలా ఫ్రిజీ అవుతుందనమాట. అండ్ చాలా ట్యాంగిల్స్ కూడా పడతాయి. ఆ టైంలో ఇది యూజ్ చేసి నేను స్మూత్‌గా హెయిర్‌ని క్లీన్ చేసుకుంటాననమాట. So this is the other one. And my last product is from again Bee Blunt, which is Hot Shot అనమాట. సో, ఇది మాత్రం నేను డెఫినెట్‌గా రికమెండ్ చేస్తాను అందరికీ. ఇందాక చూపించిన సిరమ్ మీరు వాడాలనుకుంటే వాడండి, లేకపోతే లేదు. నో ప్రాబ్లమ్. బట్ ఇది మాత్రం డెఫినెట్‌గా వాడాలి గైస్. ఆఫ్టర్ హెయిర్ వాష్ మీరు బ్లో డ్రై చేస్తున్నా కానివ్వండి ఆర్ ఎల్స్ మీ హెయిర్‌ని స్టైలింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట. ఇట్స్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ అనమాట. మనకి ఇలా ఆయిల్ ప్రొడ్యూస్ అనేది అవ్వదు. మనకు చాలా సిల్కీగా నీట్‌గా ఉంటుంది. బట్ ఇది వాడి మీరు హెయిర్‌ని హీట్ చేయడం ఆర్ స్టైల్ చేయడం చేస్తే హెయిర్ ఫాల్ అన్నది కొంచెం తగ్గుతుంది. లేదు నేను ఉట్టి హెయిర్ మీదనే అలా చేస్తాను అంటే కొన్ని రోజుల తర్వాత మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా క్లియర్‌గా స్టార్ట్ అయిపోతుంది అండ్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ అబ్సల్యూట్లీ సజెస్ట్ దిస్ ప్రోడక్ట్ విత్ యూ గైస్. అండ్ దీంట్లో మనకు వైటమిన్ B5 అండ్ గ్రిప్స్ ఆయిల్ ఉంది కాబట్టి దానివల్ల మనకు హీట్ అనేది కంట్రోల్ హీట్ని మనం హెయిర్ పైకి చేసినా కానీ హెయిర్ డ్యామేజ్ అనేది ఇవ్వదనమాట. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో టెస్ట్ చేసి చూపించాను అనమాట. సో, హీట్ ఇయర్ బడ్కి ఇలా కొట్టి చూపించాను. ఇట్ రియలీ వర్క్డ్ గైస్. సో, ఈ దాంట్లో నేను ఇప్పుడు అంటే రీసెంట్ టైంలో చాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు షో యూ ఆల్. So this is the last product. And guys, this is the video about my skincare and hair care ప్రోడక్ట్స్. సో, ఇప్పుడు రీసెంట్ టైంలో నేను బాగా యూజ్ చేస్తున్నవి అండ్ నాకు చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ ఇవన్నమాట. సో, ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి మనము ఒకవేళ హెయిర్ వాష్ చేసినప్పుడు చాలా హెయిర్ ఫ్లో చేస్తూ ఉంటాము. హెయిర్ స్టైల్ చేయడానికి హీట్స్ వాడుతుంటాం కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా అవసరము. సో, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో, గైస్, ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో, గైస్, దిస్ ఈస్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. హోప్ యూ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో, డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Golden Girl Chandu. See you all in next video. Bye bye.